మీరు ఎంతమంది ఎంప్లాయీ తీసేసారు, ఎంత ఘోరాలు చేసారు బయటకు వస్తాయి కదా విషయాలు. ఒక కార్మిక నాయకుడే కూర్చొని ఏది పడుతుంది మాట్లాడుతున్నా. అవగాహన లేకుండా నాకేం లేదు, మీకు అవగాహన లేదు. సిఎస్ఆర్ ఫండ్ అని కూడా తెలియదు, మీకు అవగాహన లేదు. మాట్లాడతాం బానే ఉంది కానీ సిఎస్ఆర్ ఫండ్ అంటున్నారు ఆయన కూడా. సిఎస్ఆర్ ఫండ్ మాట్లాడుతున్నాడు. ఎక్కడిచ్చి టెండర్లు చెప్పాలా మీరు? ఎక్కడిచ్చి చెప్పండి, టెండర్లు ఎక్కడిచ్చి చెప్పాలి మీరు? మీరు అంతా పెద్ద అవగాహన ఉంది కదా, మీకు ఎక్కడిచ్చి చెప్పండి. ఈ యొక్క సైట్ విజిట్ మరి టెండర్లో ఇచ్చిన మాట్లాడితే నాకు అర్థం కాదు. ఎవరికి ఇచ్చిన టెండర్లో అసలు టెండర్లు ఎవరికి ఇప్పించుకున్నటువంటి ఎక్కడ ఇచ్చారు మరి? ఎక్కడ సైట్ విజిట్ ఇచ్చారు? పోయి చూసా ఒరిస్సా పోయి చూసినా మరి? ఒరిస్సా పోయి చూసాను మాట్లాడండి. ఆయన మాట్లాడుతున్నారు, తెలిసి మాట్లాడుతున్నారు. జరుగుతున్నటువంటిది సృజన్ రెడ్డికి టెండర్ అలాట్ అయిందా ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఎక్కడ అలాంటి చెప్పాలి మీరు? ఈ సింగరేణిలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ టెండర్ ప్రక్రియలో పారదర్శకత లేకుండా చేస్తూ దాంట్లో భాగంగానే ఈ సైట్ విజిట్ మాట్లాడతారు. టెండర్ అలాట్ కాలేదని చెప్తుంటే టెండర్ అలాట్ సైట్ విజిట్ పెడితే ఏమైంది? సైట్ విజిట్ పెట్టారు, ఎందుకు పెట్టారు? కాదండి, సైట్ విజిట్ ఎందుకు పెట్టారు? సైట్ విజిట్ ఎందుకు పెట్టారు? సార్ ఒరిస్సాలో ఉంది కాబట్టి పెట్టింది సార్. సైట్ విజిట్ పెట్టకుండా నువ్వు అక్కడికి పోకుండా ఎట్ట టెండర్ వేస్తావు? అంటే గూగుల్ రాజరెడ్డి గారు సుజన్ రెడ్డికి టెండర్ వేయలేదు, టెండర్ ఇచ్చిన మాట్లాడతారు. హరీష్ రావు గారు మాట్లాడారు, బచ్చాపతాలు మీరంతా. దాని వెనక ఉన్నటువంటిదే ఈ గూడు పుట్ట అని. రాజరెడ్డి గారు ఒక్క మాట, హరీష్ రావు ఆరోపిస్తున్నట్టుగా సృజన్ రెడ్డికి ఈ మధ్య కాలంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా టెండర్ అలాట్ అయిందా సింగరేణిలో అని అంటున్నారు. అదేనండి నేను చెప్పేటువంటిది. సైట్ విజిట్ ద్వారానే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి 4 ఓపెన్ కాస్ట్లు ఎస్ఆర్పి ఓసి శ్రీరాంపూర్ లో అయితేంది, OC2 గోదావరికంలో ఉన్నటువంటిది అయితేంది, కళ్యాణికని మందమరిలో ఉన్నటువంటిది అయితేంది, డీకే కోల్ మైన్ కొత్తగూడెంలో ఉన్నటువంటిది అయితేంది, ఈ 4 కూడా వాళ్ళ కొద్ది మందికి మాత్రమే సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వడం వలన మొత్తం మంది పార్టిసిపేట్ చేయాలి. ఇంకెక్కడ టెండరింగ్ అలాట్ కాలేదు, సైట్ విజిట్ సర్టిఫికెట్ మాత్రమే వచ్చింది. అది కూడా రాలే అంటుంటే సైట్ విజిట్ సర్టిఫికెట్ రాను జూమ్ లో ఉన్నారు కదా రాజరెడ్డి గారు. సృజన్ రెడ్డికి వచ్చింది సైట్ విజిటింగ్ సర్టిఫికెట్ మాత్రమే, టెండర్ కాదు, అంతేనా? లేదండి, సైట్ విజిట్ లో 10 మంది, ఉదాహరణకి 10 మంది సైట్ విజిట్ చేస్తే 4-5 మాత్రమే ఇవ్వడం వలన ఈ 4-5 అనేటువంటిది ఒక సిండికేట్ గా మాట్లాడుకోవడం వలన అప్పుడు ఆ టెండర్ వేసి ఎవరికి ఇచ్చిరు, ఎవరికి మీ ఆరోపణ చెప్పండి. అసలు ఇచ్చింది ఎవరికి, ఇయ్యింది ఎవరికి? అసలు ఎవరికి? హరీష్ రావు గారు సూదరి సుజన్ రెడ్డి పేరు తీసుకొచ్చారు. ఎందుకు బామ్మర్ది పేరు తీసుకొస్తే జనాలకు తొందర పోతుందని బామ్మర్ది పేరు ఎందుకు? అలా మరదలు ప్రశ్నిస్తుంది కదా, మరదల ప్రశ్నకే సమాధానం చెప్పలేడు హరీష్ రావు గారు. బామ్మర్ది సొంత బామ్మర్ది. OC2లో C5 కంపెనీకి వచ్చినటువంటిది అయితేంది, KKOCలో ఎక్స్ప్రెస్ అనే కంపెనీకి వచ్చినటువంటిది అయితేంది, VK వెంకటేష్ కని కొత్తగూడెంలో వచ్చినటువంటి శోధా కంపెనీ సుజన్ రెడ్డికి వచ్చినటువంటిది అయితేంది, ఇవన్నీ కూడా సైట్ నిబంధన విజిట్ నిబంధన పెట్టడం వల్లనే సైట్ విజిట్ చేసిన వాళ్ళందరికీ నేను ఇందాక చెప్పినటువంటి వాళ్లకు ఇవ్వకపోవడం వల్లనే మన కొటేషన్ అనేది మనకు ఎక్కువ వేసుకోవడం వలన కంపెనీకి నష్టం జరిగి ఆ యొక్క సంస్థల కాంట్రాక్టర్లకి లాభం జరిగింది అనేటువంటిది. దీనివల్ల కంపెనీకి నష్టం జరుగుతుంది. ఈరోజు కోల్ ఇండియాలో గానీ సింగరేణిలో గతంలో గానీ ఎన్నడూ కూడా ఇంకా టెండర్ అయితే అలాట్ కాలేదా? టెండర్ అలాట్ కాలేదా? సూదిరి సృజన్ రెడ్డికి టెండర్ అలాట్మెంట్ కాలేదు ఇంకా, అంతేనా? సృజన్ రెడ్డికి వచ్చినటువంటిది కాకుండా VK7 లో వచ్చిందండి, చేస్తున్నారండి కొత్తగూడెంలో వాళ్ళు. నేను అదే అడుగుతున్నా, అప్పటి నుంచి వచ్చిందా, అలాట్ అయిందా అని అడుగుతున్నా. అలాట్ అయ్యి నేను చెప్పినటువంటి 4 కూడా అలాట్ అయ్యి వాళ్ళు కోలు కానీ ఇది ఎక్కడిది అంటున్నా? ఒరిస్సా సంబంధించిందా ఇది?
అంటే అన్నది అదే నాకు అర్థం ఎట్లా కాదు. అలర్ట్స్ అవుతుంది? సార్, ఆయన దయచేసి అదే సైట్ చెప్తున్నా. విజిట్ ఇచ్చి తెలంగాణ సైట్ సైట్ విజిట్ విజిట్ సర్టిఫికేట్ ఇచ్చి సార్, నియంత్రించి సింగరేణి నష్టపరుస్తున్నారు, మీకు సంబంధించిన మీరు కాంట్రాక్ట్ దయచేసి పెట్టుకుంటున్నారు. మీరు ఏది పడితే అది మాట్లాడి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడి వాళ్ళకి అందరూ తెలుసులే తెలంగాణ సమాజం కాంగ్రెస్ తెలుసు, అదే కదా మరి. కాంగ్రెస్ మాట్లాడడం వల్ల బీఆర్ఎస్ లేకపోతే ఒక కార్మిక నాయకుడు ఉండి నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎన్నికో- తెలంగాణ కాదండి. సమాజానికి మీకు మీరు నాకు అదే- మనందరికన్నా కాదు, ఎక్కువ కాదు, అవగాహన ఉన్నది దయచేసి వాళ్ళకి. నాకు ఒరిస్సాలో ఉంది. మీరు తెలంగాణ అడిగారు కదా, మనం పెట్టారని చెప్పి. అక్కడ టెండర్ క్యాన్సిల్ చేశారు కదా. ఒరిస్సాలో ఉన్నదాన్ని నువ్వు సైడ్ విజిట్ చేయకుండా పోయి టెండర్ వేస్తే ఎట్లయితది? మెయిన్ మీ మీద అలిగేషన్ ఏంటంటే మీరు ఇచ్చే సర్టిఫికేట్లు ఎవరైతే టెండర్ వేస్తే బాగుంటుందని ఆలోచన మీకుందో వాళ్ళకి మాత్రమే సర్టిఫికేట్ అరే నామా, మీరు దయచేసి ఇదే చెప్తున్నా. ఒక నిమిషం మీరు వినండి క్లియర్ గా. మీరు 9 బ్లాక్ గురించి టెండర్ క్యాన్సిల్ చేసి అక్కడ అలర్ట్ కాలేదు సూదిని సుజరెడ్డికి అలర్ట్ అయింది VK7 కొత్తగూడెం అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు, రాజరెడ్డి గారు చెప్పిన మాట అది. సార్, సో అది ఎట్లా వచ్చింది అనేది దాన్ని మీరు పాయింట్ అవుట్ చేయండి. మాకు చెప్పేది ఇప్పుడు ఆరోపణలన్నీ వీకే మీద ఇంకోటి మీద కాదు, ఒరిస్సాలో ఉన్నటువంటి దానికి ఉదాహరణ. సార్ ఉదాహరణ ఎక్కడండి? దానికి సైట్ విజిట్ అక్కడ ఉందంటే కదా. సార్, ఇది చెప్పేది కూడా సైట్ విజిట్ తినండి. ఉందంట. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు నిమిషం. అంటే Right. ఇప్పుడు ఎందుకు అవును. వాళ్ళ బామ్మర్ది ఇంకోటి తీసుకొస్తే ఈ ఇష్యూ జనాలకు తొందర పోదు Okay. కాబట్టి మీ point ఏదో బాగుంది. అప్పుడు ఎందుకు దయచేసి- మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మరి ఏంది మరి? మాట్లాడుతున్నారు? లేకపోతే point. ఇంకోటి ఆయన ఉపేంద్ర రెడ్డి గారు అల్లుడు, మరి కాదని చెప్పి నిర్ధారిస్తారా? రాజరెడ్డి గారు చెప్పండి, అల్లుడా కాదా చెప్పు. ఎవరు అల్లుడు ఆయన, ఎవరు బామ్మర్ది? తోటి కాదని తెలియకపోతే నేను ఎందుకు ఆయన చెప్పేది. మాట్లాడేది నాకు అర్థం కాకర్తా. బంధుత్వం బామ్మర్ది కూడా మారుస్తావా? conclude ఆ, మీ BRS పార్టీ బామ్మర్ది కూడా మారుస్తారా మరి? Conclude చేద్దాం ఇక. అరే, ఆగండి. ఉపేంద్ర రెడ్డి గారు అల్లుడు ఆయన ఉపేంద్ర రెడ్డి గారు అల్లుడు తీసుకొచ్చి రేవంత్ రెడ్డి సొంత బామ్మర్ది హరీష్ రావు గారు మాట్లాడితే మీరు అర్థం ఉందా పడతా ఉందా మీరు మాట్లాడేది? మీలాగా ప్రతిమా శ్రీనివాసరావు గారికి లేదా మెగా సిస్టర్ గారు పెట్టిన మేము ఏమన్నా? దాని వలన కంపెనీకి నష్టం జరుగుతుంది. ఏం కంపెనీకి నష్టం చేసి సార్ మీరు? మీరు నష్టం చేసి సింగరేణికి. బీజేపీ ఫైనల్ కంక్లూజన్ తీసుకుందాం. ఇక్కడ రాజరెడ్డి గారు ఫైనల్ కంక్లూజన్ తీసుకుందాం. ఇక తాడు శ్రీనివాస్ గారు, బిగ్ డిబేట్, కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన అంశం మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. సర్టిఫికేషన్ ఇచ్చిన వాళ్ళు టెండర్ లో పార్టిసిపేట్ చేయాలి, సర్టిఫికేషన్ ఇచ్చే దగ్గర నియంత్రిస్తున్నారు. సో రీసెంట్ గా ఏమైనా టెండర్ వచ్చిందంటే ఒక 7 గనుల పేర్లు చెప్పారు ఆయన, ఓసీపీల పేర్లు. దాంట్లో ఒక్క దాంట్లో లేదంటే హరీష్ రావు గారు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి బంధువులకు వచ్చింది, ఆయన పేరు సుజన్ రెడ్డి. కాంగ్రెస్ ఏమంటుంది, ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అల్లుడు ఆయన, మాజీ ఎమ్మెల్యే అల్లుడు ఆయన. సో దీనికి ఒక కంక్లూజన్ రావాలంటే మీరు విచారణ చేయాలనేమో ఇంత పెద్ద డిబేట్ లో. డెఫినెట్ గా. ఎందుకంటే ఈ రోజు మనోజ్ గారు, సరే నేను చెప్పేది ఇలా కాంగ్రెస్ గానీ అక్కడ ఉన్న బీఆర్ఎస్ గానీ రుచించకపోవచ్చు, వారు మీద పడి కర్వనవచ్చు, అది వారి ఇష్టం. నేనేమంటున్నా చెప్పేది చెప్పనియండి. నేనేమంటున్నా అంటే అరే అక్కడ ఫీల్డ్ విజిట్ 9 టాల్ పోతే సింహాలు ఉన్నాయా పులులు ఉన్నాయా చూడడానికి పోతారా అండి? అది జంగలాత్ పర్మిషన్ వచ్చినప్పుడే వాళ్ళు చూస్తారు, ఏది గ్రీన్ ట్రిబ్యునల్ చూస్తుంది. అది అయిపోయింది కదా, అదంతా అయిపోయిన తర్వాతనే కదా. ఇప్పుడు ఆడ పులులు సింహాలు లేమో గానీ అవినీతి తిమింగళాలు ఉన్నాయి ఇక్కడ సెక్రటరియట్ లా. ఎందుకు మీ మీదనే వస్తాయి ఆరోపణలు? భట్టి గారి మీద గతంలో కాంట్రాక్టర్ల ఆరోపణలు గానీ ఇప్పుడు గానీ. INC అంటే ఐ నీడ్ కమిషన్ అన్నట్టు అయిపోయింది ప్రతి పనిలో. నేను ఇంతకుముందు అన్నట్టు 2 2